నమస్తే. నటసింహం బాలకృష్ణ కొత్త ఓపెనింగ్ కొత్త సంవత్సరంలో ఉగాది సందర్భంగా బోయపాటితో ఒక సినిమా ఓపెనింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి బోయపాటి ప్లస్ బాలయ్య BB3 చూసాం, నెక్స్ట్ BB4 రాబోతుంది. సో వీళ్ళిద్దరి సినిమాకి సంబంధించి ఉగాది రోజు ఓపెనింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో ఎంతవరకు నిజం? ఒకవేళ BB4 అయితే దీన్ని అఖండ 2 కింద చూడొచ్చా, లేదా ఇంకేదైనా కొత్త సినిమా అనుకోవచ్చా? ఓపెనింగ్ అయితే జరుగుతాయని వార్తలు అయితే వస్తున్నమాట నిజమండి. అంటే ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి 9వ తారీఖు వచ్చింది, మంగళవారం నాడు. ఈ సందర్భంగా ఓపెనింగ్ చేసేసి రెగ్యులర్ షూటింగ్ అంతా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వెళ్ళే ఆలోచనతో ఒక రోడ్ మ్యాప్ అయితే వాడు వేసుకున్నట్టుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే ముందు ఓపెనింగ్ చేసేద్దాం అనేది, అంటే బోయపాటి పరంగా ఉన్న ఒత్తిడా లేకపోతే నిర్మాతల పరంగా ఉన్న ఒత్తిడా తెలియదు, కానీ ఓపెనింగ్ చేద్దాం అనే దీంట్లో ఉన్నారు వాళ్ళు. అంటే బాలయ్య బాబు NBK 109లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగు దాదాపు ఇక పెండింగ్లో పెట్టేసినట్టే. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి బాలయ్య బాబు ఈ 2 నెలలు కూడా దాదాపు 2 నెలల పాటు బాలయ్య సినిమా షూటింగ్కి దూరంగా ఉంటారు. అంతవరకు కన్ఫర్మ్. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి కాబట్టి, తర్వాత అక్కడ మరి ఆయన అభ్యర్థిగా కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నికల ప్రచారంలో అక్కడ పోటీ చేయడంతో పాటు అక్కడ ప్రచారంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరిగి ప్రచారం చేయాలి కాబట్టి ఆయన షూటింగ్కి విరామం ప్రకటించారు. ప్రకటించినా కానీ తన NBK 10 ఆ సినిమాకి ప్రారంభోత్సవం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ ప్రచారంలో యథావిధిగా పాల్గొందాం అనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవానికి వెనక కొంత ఇబ్బంది దాగుంది అని చెప్పేసి అయితే కొంత గుసగుసలాడుతున్నారు. ఏంటంటే బాలకృష్ణ ఇప్పుడు ఎక్కడ పట్టినా బంగారమే, అది బుల్లితెర కావచ్చు లేదా వెండితెర కావచ్చు. ఇలాంటి సందర్భంలో ఒకవేళ బాలయ్యకి ఇప్పుడు డేట్స్ కానీ లేదా ఇప్పుడు ప్రారంభోత్సవం మిస్ చేసుకుంటే నెక్స్ట్ సుకుమార్ లైన్లో ఉన్నాడు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద దిగ్గజమైనటువంటి ఒక డైరెక్టర్స్ అందరు లైన్లో ఉన్నారు కాబట్టి అతి తొందరగా బాలయ్యని బుక్ చేసుకోవాలంటే బోయపాటి ఈ ప్లాన్ చేశాడేమో అనే కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కావచ్చండి, ఎందుకంటే బాలయ్య బాబు ఎవరికి అందుబాటులో లేరు. ఇప్పుడు ఆయన సినిమాలో చేస్తున్న వసూళ్ళు, వరుసపెట్టి హిట్లు ఇవే కదా. నిర్మాత కోరుకునేది కూడా బాలయ్య బాబుతో సినిమా చేసాం, హిట్ అయింది అని చెప్పుకోవాలంటే ఆయనతో తొందరగా కమిట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే హిట్ బాలయ్యకి అవసరమా బోయపాటికి అవసరమా అంటే బోయపాటికి అవసరం అని చెప్పాలి. అవును, ఎందుకంటే బాలయ్య బాబుకి వరుస హిట్లో ఉన్నాడు ఆయన. రేపు 109 కూడా హిట్ దిశగానే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు బోయపాటికి ఏమో ఆ మధ్యన స్కందా చేశారు, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బోయపాటికి బాలయ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టుగా మిగతా హీరోలతో బోయపాటికి అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే వినయ విధేయ రామ్ చరణ్ చేసినా కానీ, అలాగే జై జానకి రామ అది కొంతవరకు పర్లేదు. జై జానకి రామ బెలంగొండ శ్రీనివాస్తో చేసిన సినిమా. బోయపాటికి ఏంటంటే ఎక్కువ హిట్లు బాలయ్యతోనే వచ్చినాయి, పెద్ద హిట్లు. బోయపాటి సినిమా కెరీర్ని తీసుకుంటే, భద్రా నుంచి మొదలుపెట్టుకున్న సినిమా కెరీర్ తీసుకుంటే బాలయ్య బాబుతో ఉన్న కంఫర్ట్ ఆయనకి వేరే హీరోలతో లేదేమోనని కూడా అనిపిస్తుంది. అందువల్ల ముందుగానే ఓపెనింగ్ చేసేసుకుంటే తర్వాత అనేది బోయపాటి ఆలోచన కావచ్చు. బోయపాటికి ఆలోచన వస్తే బాలయ్య బాబు కూడా ఓకే అంటారు, ఎందుకంటే కాదనలేరు. బోయపాటి మాటనే బాలయ్య బాబు కాదనలేరు కాబట్టి ప్రారంభోత్సవం జరగడానికైతే పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరుపుకోవడానికైతే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓపెనింగ్ సంబంధించి చూస్తే బ్యానర్ వచ్చేసి గీతా ఆర్ట్స్ అని చెప్పి కొంతమంది, లేదు కాదు అని కొంతమంది, ఇంకా కొంతమంది ఏంటంటే ఇదే సంవత్సరం ఖచ్చితంగా మోక్షజ్ఞకు సంబంధించి ఎంట్రీ కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి అయితే వార్తలు గట్టిగా అనిపిస్తున్నాయి. అది కూడా అఖండ 2లో ఏదైతే జూనియర్ బాలయ్య గెటప్లో మోక్షజ్ఞ రాబోతున్నాడు. సో ఇక స్క్రిప్ట్ కూడా చాలా పక్కాగా ఉంది అని చెప్పేసి అయితే అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు వాస్తవం నిజం ఉన్నాం? అవన్నీ ఊహాగానాలండి. మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్, అది ఎప్పుడు ఏ డైరెక్టర్ చేతుల్లో అనేది తెలియదు. ఇంకొకటి ఏంటంటే బాలయ్య పూరి జగన్నాథ్ డైరెక్షన్లో కూడా బాలయ్య బాబు సినిమా చేసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే పూరి జగన్నాథ్ సినిమాలో బాలయ్య చేసే అవకాశం ఉంటే ఒకవేళ అది మోక్షజ్ఞ సినిమా అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే మోక్షజ్ఞ ఒక్కడే కాకుండా బాలయ్య బాబు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొత్త హీరోగా మనం ఎవరైనా ప్రవేశపెట్టాలంటే ఒకప్పుడు విక్టరీ మోహన్ గారి చేతుల్లో పెట్టేవాళ్ళు, ఆ తర్వాత పూరి జగన్నాథ్ చేతుల్లో పెడతారు ఎవరైనా సరే. ఎందుకంటే చిరంజీవి గారు కూడా రామ్ చరణ్ చిరుత సినిమా పూరి జగన్నాథ్ ద్వారానే జరిగింది. అందుకని పూరి జగన్నాథ్ అయితే కంఫర్ట్
ఆ హీరో కెరీర్ పరంగా ఒక సెంటిమెంట్ పరంగా చూసుకున్నా కానీ లేదా చాలా ఫాస్ట్ సినిమా సినిమా చేయటం కానీ ఇవన్నీ ప్లస్ పాయింట్స్ పూరి జగన్నాథ్ పరంగా చూసుకుంటే. కాబట్టి మోక్షజ్ఞ సినిమా ఉంటే గనక ఒకవేళ బాలయ్య ప్రత్యేక పాత్రలు చేసే అవకాశం కావచ్చు, లేదా పూర్తి ఉన్న పాత్ర కూడా కావచ్చు. ఒకవేళ ప్యారలల్గా కూడా అఖండ 2 చేసుకుంటేనే ప్యారలల్గా కూడా పూరి జగన్నాథ్తో సినిమా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మోక్షజ్ఞకి సింగిల్గా చేయడానికి ఇష్టపడకపోవచ్చామని నా అనుమానం. సో మొత్తానికి ఒకవేళ BB4 ఒకవేళ వస్తున్నట్లయితే అది గీతా ఆర్ట్స్ బ్యానర్ అనుకోవచ్చా? ఖచ్చితంగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో బాలయ్య బాబు సినిమా అయితే ఉందండి, అందులో కన్ఫర్మ్. అది ఎప్పుడో ఒక అరవింద్ గారు ప్రకటించారు కాబట్టి, అలాగే బోయపాటి అఫీషియల్గానే అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి అరవింద్ గారు ఆ కాంబినేషన్లో బహుశా అఖండ 2కి మాత్రం వాళ్ళ బ్యానర్లోనే అవకాశం అయితే ఉంది. బాలయ్య బాబుకు ఇంక సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్లు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి బాలయ్య బాబు అంత టైం కేటాయించగలరా ఎన్నికలు అయిన తర్వాత? ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి, మరి ఒక పక్క ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి, ఇంకో పక్క సినిమాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి బాలయ్య బాబు కమిట్ అయిపోతే మళ్ళీ సినిమాలు లేట్ అవుతాయా, ఇలాంటి భయం కూడా ఉంటుంది కదా. అవును, అది ఒకటి. అలాగే NBK 109 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కాంబినేషన్ పరంగా చూసుకున్న, హీరోయిన్ల పరంగా చూసుకున్నా కానీ దుల్కర్ సల్మాన్ అంటున్నారు, చాందిని చౌదరి అంటున్నారు, మీనాక్షి చౌదరి అంటున్నారు, ఉర్వశి రౌతేలా అంటున్నారు. దాంతోపాటు టామ్ చాకో అని, షైన్ టామ్ చాకో అని చెప్పి మలయాళ నటుడు, అతను ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ కాబట్టి అతను కూడా ఒక కీ పాత్ర ఈ సినిమాలో NBK 109లో ఉందని చెప్తున్నారు. కాబట్టి NBK 109 సినిమా నేను అనుకోవడం జూన్ 10వ తారీఖు బాలయ్య బాబు బర్త్డే కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే జూన్ 10వ తారీఖుని ఖచ్చితంగా ఉంటుంది. NBK 109 సంబంధించి ఒక టీజరు లేకపోతే సినిమా రిలీజ్ దగ్గర పడితే ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ట్రైలర్ రిలీజ్ చేయొచ్చు కూడా, ఎందుకంటే కొన్ని సినిమాలు ఈ మధ్యకాలంలో 3 నెలలు 4 నెలలు ముందుగానే కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అట్లా కూడా ఉండొచ్చు. సో మొత్తానికి చూసుకుంటే బాలకృష్ణ మాన్యా మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఆయన 109వ చిత్రం కింద ఏదైతే బాబీ కొలి డైరెక్షన్లో రాబోతుందో దాని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో ఇదే అంచనాలతో మళ్ళీ BB4 ఒకవేళ వస్తే ఇప్పుడు బాబీ 109 కన్నా అంచనాలు మించే ఉండొచ్చు అనుకోవచ్చా? బాలయ్య బాబు సినిమాలన్నీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, అది ముందుకే వెళ్తున్నాయి. మనం ఎటు చూసుకున్నా కానీ ఆయన సినిమాలన్నీ ఒక్కొక్క మెట్టు పైకి వెళ్తున్నారు తప్పితే ఆయన గ్రాఫ్ అనేది కింద దిగట్లా ఎక్కడ. మీరు లాస్ట్ 2 ఏళ్ళుగా మీరు చూసుకుంటే అన్స్టాపబుల్ కూడా మళ్ళీ అన్స్టాపబుల్ రంగం సిద్ధమవుతుందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యన ప్రశాంత్ వర్మ ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్కి అర్థం ఏంటంటే మళ్ళీ అన్స్టాపబుల్కి సంబంధించిన ఒక ప్రోమో ఏమైనా కట్ చేయబోతున్నారా అనేది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ ఎన్నికల ముందు ఏమన్నా బాలయ్య బాబు అన్స్టాపబుల్ ఏమైనా చేస్తున్నారా అనేది వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా నేను కూడా ఒక వారం రోజులు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ని తీసుకురావచ్చు, ఇటు చిరంజీవి గారిని తీసుకురావచ్చు. ఒక స్పెషల్ ఈ ఎపిసోడ్ కింద ఎన్నికల సందర్భంగా అన్స్టాపబుల్ తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు మాట్లాడాల్సిన అంశాలు కొన్నిటిని సినిమా వాళ్ళని చాలా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే మురళీమోహన్ గారు కానీ లేదా అశ్విని దత్ గారు కానీ ఇలా ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు కానీ, వీళ్ళందరినీ తీసుకొచ్చి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ వేదికను ఉపయోగించుకుంటే అటు ఎన్నిక స్వామి కార్యం స్వకార్యం, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన అంశాలు చాలా వరకు దాంట్లో ముడిపడి ఉంటాయి కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద అయితే 1 రోజుల్లో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం సార్, మొత్తానికి BB4 అంచనాలకు మించి రాబోతుంది కాబట్టి భారీ స్థాయిలో ఈ సినిమా జరగాలని చెప్పి అయితే కోరుకుందాం. సో ఇదని మొత్తానికి బాలకృష్ణకు సంబంధించి ఇప్పుడు 1010 మాత్రం 109 రిలీజ్ కాకముందే ఒక పెద్ద హాట్ టాపిక్ కింద మారిందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.